హలో బాబు, ఏం చేస్తున్నారా? రేపు వచ్చేస్తున్నావా? ఓకే నాన్న, మేమంతా నీకోసం వెయిట్ చేస్తూ ఉంటాం. ఓకే, బాయ్. పిల్లలు, ఈరోజు మనం ఒక మంచి కథ చెప్పుకుందాం, సరేనా? సరే ఆంటీ. మనం ఇవాళ రోజు వాడుకునే సమాచార సాధనాలు పూర్వకాలంలో ఎలా ఉండేవో తెలుసుకుందాం. అంటే ఇది వరకు సమాచార సాధనాలు ఉండేవి కావా? ఇప్పటిలాగా టెలిఫోన్స్, టెలిగ్రాఫ్స్, వైర్లెస్, ఫ్యాక్స్ మెషిన్స్ పూర్వకాలంలో ఉండేవి కావు. ఈరోజు మనం వాటి గురించి క్షుణ్ణంగా తెలుసుకుందాం. ఢిల్లీ సుల్తానుల కాలంలో ఇబన్ బటూటా అనే యాత్రికుడు మన దేశానికి వచ్చాడు. ఆయన తన పుస్తకంలో మన దేశంలో క్రీస్తు శకం 14వ శతాబ్దంలోనే తపాలా వ్యవస్థ ఉంది అని వర్ణించాడు. అంటే ఆ రోజుల్లో కూడా ఇప్పట్లాగా తపాలా కార్డులు, కవర్లు ఉండేవన్నమాట కదా ఆంటీ? అవును, ఆనాటి తపాలా పద్ధతికి ఇప్పటి తపాలా పద్ధతికి చాలా తేడా ఉంది. ఆయన తన రచనల్లో ఆనాటి తపాలా వ్యవస్థలో 2 పద్ధతులుండేవని రాశాడు. మొదటిది రాజులకు చెందిన సమాచారాలు, ఉత్తరాలు గుర్రాలపై సందేశాల రూపంలో పంపడం. దాన్ని వాళ్ళు ఉలూక్ అనేవారు. మరి రెండో పద్ధతి ఏమిటి ఆంటీ? ఇది చాలా విచిత్రమైన పద్ధతి. దీన్ని కాలినడక తపాలా లేదా ఫుట్ పోస్ట్ అని పిలిచేవారు. ఈ పద్ధతిలో ప్రతి ఒక్క మైలు దూరాన్ని 3 భాగాలుగా విభజించేవారు. ఆ 1/3వ వంతు భాగాన్ని దవ అని పిలిచేవారు. అక్కడ ఒక స్టేషన్ ఏర్పాటు చేసి బాగా బలిష్టంగా ఉండి వేగంగా పరిగెత్తగలిగే మనుషుల్ని అక్కడ నిలబెట్టేవారు. మరి కాలినడక తపాలా అంటే నడుచుకుంటూ వెళ్ళేవారా? నన్ను చెప్పనివ్వండి. ప్రతి మైలుకి ఈ 3వ వంతు దగ్గర నియమించబడిన వ్యక్తుల చేతిలో ఒక చేతిలో ఉత్తరం, ఇంకొక చేతిలో కర్ర ఉండేవి. ఆ కర్రకి రాగితో తయారు చేసినటువంటి గంటలు కట్టబడి ఉండేవి. అవి వారు పరిగెత్తేటప్పుడు ఆ వేగానికి మోగుతూ ఉండేవి. ఆ శబ్దం విని పక్క స్టేషన్లో ఉన్న వ్యక్తి అతని చేతిలో ఉత్తరం తీసుకోవడానికి రెడీగా ఉండేవాడు. ఈ విధంగా ఒకళ్ళ నుంచి ఒకళ్ళు ఉత్తరాలు తీసుకుని వాటిని చేరవలసిన చోటుకి చేర్చేవారన్నమాట. ఇది అచ్చ మన రిలే రన్నింగ్ రేస్ లాగా ఉండేది కదా? కరెక్ట్, భలే పోల్చావే. అయితే ఇందులో ఒక విశేషం ఉంది. అదేంటంటే ఫుట్ పోస్ట్ తపాలా గుర్రాల మీద తీసుకువెళ్ళే తపాలా కన్నా ముందుగా చేరేదట, తెలుసా? ఆంటీ, మా తెలుగు టీచర్ పాఠం చెప్పేటప్పుడు పురాణాలలో పౌరాల ద్వారా సందేశాలు పంపుకునేవారని చెప్పారు. నిజమేనా ఆంటీ? నిజమే. ఒకప్పుడు ఇప్పటిలాగా ప్రయాణ సౌకర్యాలు కానీ సాధనాలు కానీ ఉండేవి కావు. అంతేకాదు, ప్రసార సాధనాలు కూడా ఉండేవి కావు. మన దేశం గురించి చెప్పుకుంటే బ్రిటిష్ వారు పరిపాలించే కాలంలో, అంటే క్రీస్తు శకం 1764-66 మధ్యకాలంలో బొంబాయి ప్రెసిడెన్సీ, మద్రాసు ప్రెసిడెన్సీ, కలకత్తా ప్రెసిడెన్సీ ఈ 3 చోట్ల మాత్రమే తపాలా వ్యవస్థను వారి సౌకర్యం కోసం ప్రవేశపెట్టారు. తపాలా కార్డులు కానీ ఇన్లాండ్ కవర్లకు కానీ స్టాంపులు ఉండాలి కదా ఆంటీ? అవునమ్మా. మరి మన దేశంలోకి ఈ పోస్టల్ స్టాంప్స్ ఎప్పుడు ప్రవేశపెట్టారో మీకు తెలుసా? క్రీస్తు శకం 1852 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా మన దేశంలో పోస్టల్ స్టాంప్స్ను ప్రవేశపెట్టారు. అదే క్రీస్తు శకం 1854లో క్వీన్ విక్టోరియా బొమ్మతో మొదటిసారిగా అందరికీ అందుబాటులో ఉండేటట్లు మన దేశంలో పోస్టల్ స్టాంపు విడుదల చేశారు. మరి గాంధీ గారి బొమ్మ, నెహ్రూ గారి బొమ్మ, పోస్టల్ స్టాంప్స్ మన దేశానికి స్వాతంత్రం వచ్చాక వచ్చాయా? అవును, గొప్ప గొప్ప వారి బొమ్మలతో ఈ పోస్టల్ స్టాంప్స్ను విడుదల చేయడం జరిగింది. ఎందుకంటే రోజు రోజుకి పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానం, త్వరితగతిలో వస్తున్న మార్పులు తపాలా శాఖను అభివృద్ధి చేయాల్సిన ఆవశ్యకతను తెలియజేస్తున్నాయి. వినియోగదారులకు విలువైన సేవలను అందించడం కూడా ఈ తపాలా శాఖ యొక్క ముఖ్య ఉద్దేశం. ప్రసార సాంకేతిక పరిజ్ఞానంలో వస్తున్న శీఘ్ర మార్పులను దృష్టిలో ఉంచుకుని వినియోగదారులకు విలువైన సేవలు అందించాలని తపాలా శాఖ నిర్ణయించింది. ఆంటీ, పిన్ కోడ్ నెంబర్ వేస్తే ఉత్తరాలు త్వరగా చేరుతాయట కదా? కరెక్ట్.
అందుకే తపాలా శాఖ కొన్ని మార్పులను చేసింది. మార్పులా? ఎలాంటి మార్పులా ఆంటీ? మార్పులంటే వ్యాపార సంబంధమైన ఉత్తరాలకు వేరుగా, స్థానిక ఉత్తరాలు బట్వాడాకు వేరే ఛానల్ను, మనీ ఆర్డర్లు పంపడానికి ఇంకొక ఛానల్ను, ఈ విధంగా కొన్ని వినూత్నమైన పథకాలను ప్రవేశపెట్టింది. ఆంటీ, ఈ ఛానల్స్ ఏమిటి? కొంచెం వివరంగా చెప్పరా? అలాగే మెట్రోపాలిటన్ నగరాలను కలుపుతూ మెట్రో ఛానల్ సర్వీస్ను ప్రవేశపెట్టారు. మెట్రోపాలిటన్ నగరాలంటే ఏవంటీ? మహానగరాలని వేటినంటారు? నువ్వు చెప్పు లావణ్య. ఢిల్లీ, కోల్కతా. మీరేమైనా చెప్తారా? నే చెప్తా. ముంబై, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్. అంతేనా? వెరీ గుడ్, బాగా చెప్పావు. దేశంలోని 6 మెట్రోపాలిటన్ నగరాలను కలుపుతూ మెట్రో ఛానల్ సర్వీసు న్యూఢిల్లీ నుండి రాష్ట్ర రాజధానులను కలుపుతూ రాజధాని ఛానల్ వ్యాపార సంబంధమైన ఉత్తరాల కొరకు బిజినెస్ ఛానల్ను ప్రవేశపెట్టారు. బిజినెస్ ఛానల్ అంటే టీవీలో వచ్చే ప్రకటనలకు, క్విజ్ పోటీలకు మీ సమాధానములు మాకు పంపవలసిన చిరునామా అని వస్తుంది. అదేనా ఆంటీ? అవునమ్మా, ముందుగా మెట్రో ఛానల్ సర్వీస్ని ఏర్పాటు చేశారని చెప్పాను కదా. వీటిని గుర్తించడానికి వీలుగా పెద్ద పెద్ద పోస్ట్ ఆఫీసుల వద్ద లైట్ బ్లూ కలర్ అంటే లేత నీలం రంగు లెటర్ బాక్సుల్ని ఏర్పాటు చేశారు. మామూలుగా లెటర్ బాక్సెస్ ఎరుపు రంగులో ఉంటాయి కదా? అవునమ్మా, కానీ ఈ కొత్త పథకాలను ఏర్పాటు చేసినప్పుడు గుర్తించడానికి, తేడా తెలియడానికి ఈ విధంగా ఏర్పాటు చేశారు. మరి రాజధాని ఛానల్స్కు ఏ కలర్ లెటర్ బాక్స్ పెట్టారా ఆంటీ? 6 రాష్ట్ర రాజధానుల్లో ఎల్లో కలర్ లెటర్ బాక్సెస్ను ఏర్పాటు చేశారు. అలాగే గ్రీన్ ఛానల్కు గ్రీన్ కలర్ లెటర్ బాక్స్ను ఏర్పాటు చేశారు. న్యూస్ పేపర్స్, మ్యాగజైన్స్, జర్నల్స్ను వేగంగా పంపడానికి వీలుగా పీరియాడికల్ ఛానల్ని ఏర్పాటు చేశారన్నమాట. బల్క్ ఛానల్ అని మరొక ఛానల్ కూడా ఉందని చెప్పారు కదా? అవునమ్మా, కానీ ఈ కొత్త పథకాలను ప్రవేశపెట్టినప్పుడు గుర్తించడానికి, తేడా తెలియడానికి ఈ విధంగా చేశారు. మనం రాసుకునే ఉత్తరాలకు ఛానల్ లేదా? అదే, స్థానిక ఉత్తరాల బట్వాడాకు గ్రీన్ ఛానల్ అమలులో ఉంది. స్థానిక ఉత్తరాలంటే మా తాతయ్య అప్పుడప్పుడు నాకు ఊరి నుంచి రాస్తూ ఉంటాడు, అవేనా? అవునమ్మా, ఇవే కాకుండా మనీ ఆర్డర్లు త్వరితంగా పంపడానికి వీలుగా ఉపగ్రహ ఛానల్ను ప్రవేశపెట్టాలని పథకం వేశారు. ఇవే కాక ఇంకా వేరే ఛానల్స్ కూడా ఉన్నాయా? ఇంకా పీరియాడికల్ ఛానల్, బల్క్ మెయిల్ ఛానల్ అమలులో ఉన్నాయి. అసలు చాలా ఈజీగా ఎదురుగా ఉన్నట్లు మాట్లాడుకోవడానికి సెల్ ఫోన్స్, టెలిఫోన్స్ వచ్చాక ఇంకా ఉత్తరాలు రాయడం ఎందుకు? టెలిఫోను, సెల్ ఫోన్లు వచ్చాక ఉత్తరాలు రాయడం చాలా వరకు తగ్గిపోయింది. ఎందుకంటే ఉత్తరాలు కొన్ని సమయాల్లో చాలా ఆలస్యంగా చేరుతాయి, సరైన సమయంలో సరైన చోటికి చేరవు. ఇలాంటి చిన్న చిన్న లోపాలను అధిగమిస్తే తపాలా శాఖ సేవలు చాలా ఉపయోగకరమైనవన్నమాట. మొన్న మా అన్నయ్య పెళ్ళికి గ్రీటింగ్స్ టెలిగ్రామ్స్ రూపంలో వచ్చాయి, మరి అవేమిటి? టెలిగ్రాఫ్, టెలిఫోన్, వైర్లెస్, ఫ్యాక్స్, ఈమెయిల్ ఇవన్నీ మన దేశంలో అతి సమర్థవంతమైన ప్రసార సాధనాలు అని చెప్పుకోవచ్చు. ఆటోమేటిక్ టెలిఫోన్ ఎక్స్చేంజ్లు మన దేశంలో క్రీస్తు శకం 1913-14 సంవత్సరంలో సిమ్లా వద్ద ఏర్పాటు చేయడం జరిగింది. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత వీటిని విస్తృత స్థాయిలో అభివృద్ధి చేయడం జరిగింది. మరి ఈమెయిల్ చాలా ఫాస్ట్గా వెళ్తుందంటారు కదా, అదేమిటి? ఇవన్నీ కూడా ప్రసార సాంకేతిక రంగాలలో వస్తున్న అభివృద్ధికి నిదర్శనాలు. ఈ ప్రసార సాధనాలు లేకుండా రైలు, వాయు, రవాణా మార్గాలు సమర్థవంతంగా పనిచేయలేవు. నిత్య జీవితంలో ఇవి తప్పనిసరి అయ్యాయి. అంతేకాకుండా దేశ ఆర్థిక, సాంఘిక ఆర్థిక కార్యకలాపాల్లో ప్రముఖ పాత్రను సంతరించుకున్నాయి. మరి బిఎస్ఎన్ఎల్ టెలిఫోన్లే కాకుండా ప్రైవేట్ టెలిఫోన్లు కూడా వచ్చాయి, మరి అవేమిటి? భారత ప్రభుత్వం ఈ రంగాన్ని విస్తరించడానికి, నాణ్యమైన టెలికాం సేవలను అందించడానికి ప్రైవేటు రంగాన్ని కూడా ప్రోత్సహించింది. అంతేకాదు దేశ ఆర్థిక, సాంఘిక ఆర్థిక కార్యకలాపాల్లో ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. భారత ప్రభుత్వం ఈ రంగాన్ని విస్తరించడానికి, నాణ్యమైన టెలికాం సేవలు అందించడానికి ప్రైవేటు రంగాన్ని కూడా ప్రోత్సహించింది. అంతేకాకుండా వినియోగదారుల హక్కులను పరిరక్షించడానికి అని కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా
ఆరోగ్యకరమైన పోటీ పెరగడానికి వీలుగా ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహిస్తోంది. అప్పుడు ఎవరికి ఇష్టం వచ్చిన సర్వీస్ను వారు తీసుకోవచ్చు కదా, మరి దీని వలన ప్రభుత్వానికి నష్టం రాదా? అందుకే దాని నియంత్రణకు వీలుగా భారత టెలికాం రెగ్యులేటరీ సంస్థను ఏర్పాటు చేసింది. మరి గ్రామాల్లో కూడా టెలిఫోన్ ఎక్స్చేంజ్లు పెట్టారా? నిజానికి ప్రభుత్వానికి ఇది పెద్ద సవాలు. అయినప్పటికీ ప్రజా టెలిఫోన్ ఎక్స్చేంజ్లను ఏర్పాటు చేయాలని పూనుకున్నారు. చూసారా పిల్లలు, ఈ విధంగా ఈ ప్రసార సాధనాలు మన నిత్య జీవితంలో ప్రముఖమైన పాత్రను పోషిస్తూ మనకు ఎన్నో ఉపయోగకరమైన సేవలను అందిస్తున్నాయి. థ్యాంక్ యూ ఆంటీ, మాకు బాగా అర్థమైంది.